ప్రైజ్ ది లార్డ్. కృప వలన ఉపయోగం ఏంటి, కృపకి అర్థం ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. కృప అనగా మనం ఏదైతే పొందుకోవడానికి అర్హులము కాదో వాటిని పొందుకునేలా చేసేదే కృప. ఈ కృప వలన మనము దేవునితో మాట్లాడడానికి అర్హులుగా ఉన్నాం. ఈ కృప లేకుండా దేవుడితో మాట్లాడడం అంటే అది అసాధ్యము, అది సాధ్యము కాదు. ఎందుకంటే మనం చేసే తప్పులు, పాపం, దోషములన్నీ కూడా మన ముందొచ్చి నిలబడతాయి. ప్రభువుతో మాట్లాడడానికి మనం అర్హులుగము కాము. మరి ఎలా ఈ కృప వల్ల మనం దేవుడితో మాట్లాడుతున్నామంటే మనకి ఎఫెసీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనంలో, మీరు విశ్వాసము ద్వారా కృప చేతనే రక్షింపబడి ఉన్నారు. మన విశ్వాసము ద్వారా, ముఖ్యంగా కృప చేత, ఆ కృప వల్లనే మనం రక్షింపబడడం. ఎలా అంటే ఆ సిలువలో యేసు ప్రభు మరణించాడు. ఎందుకు మరణించాడంటే నువ్వు నేను చేసే తప్పులన్నీ కూడా ఆయన మీద మోపబడి మన కోసం ఆయన సిలువలో మరణించాడు. కానీ యేసు ప్రభు బ్రతుకున్నంత వరకు పరిశుద్ధునిగానే బ్రతికాడు. అయినా ఆయన సిలువలో మరణించాడు. ఆయన అర్హుడైనా ఆ సిలువలో మరణించడానికి? కాదు కదా. ఆ స్థానంలో ఉండాల్సింది నువ్వు నేనే. కానీ ప్రభు కృపను బట్టి మనం ఇంకా సజీవ లెక్కల్లో ఉన్నాము. ప్రభు పరలోకంలో ఆయన మనల్ని చేర్చుకోవడానికి అర్హులుగా చేసేదే కృప. అలాంటి కృప వలన మనము దేవుని ప్రేమను ఎంతగానో పొందుకుంటున్నాం. ఆ కృప నుండి దూరం అయినప్పటికీ మరలా మన మీద కృప చూపించి మనల్ని ఆదరించి మనల్ని చేర్చుకున్న దేవుడు ఆయన నజరేయుడైన యేసుక్రీస్తు. ఈ మాటలు నీకు ఎంతగానో అర్థమయ్యాయని, ఉపయోగపడతాయని నేను నమ్ముచు ఈ మాటలు నీ హృదయంలో భద్రంగా దాచబడి దేవుని కృప నీకు సమృద్ధిగా ఉండునుగాక, నీకు సమాధానం ఉండునుగాక.